అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఎలక్షన్ ముందు అంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అంటే మత్స్యకారులకి 20,000 రూపాయలు మరి అన్ సీజన్లో సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు బ్యాన్ పీరియడ్లో మరి ఆ టైంలో ప్రతి సంవత్సరం కూడా జగన్ గారు 2019 నుండి 2024 వరకు ప్రతి సంవత్సరం కూడా మత్స్యకార భరోసా 10,000 రూపాయలు అన్ సీజన్ పీరియడ్లో ఏదైతే బ్యాన్ చేస్తున్నారో 4వ నెల 15 నుండి 6వ నెల 15 వరకు ఈ 2 నెలల పీరియడ్లో కంపల్సరీగా జగన్ గారి ప్రభుత్వంలో కంపల్సరీగా 10,000 రూపాయలు ప్రతి మత్స్యకారుడికి పడేవి. మరి మత్స్యకారుల పరిస్థితి చూస్తుంటే మనం అందరం చూస్తాం, తెలిసిందే. సముద్రంలో ఏటకెళ్తే కానీ వాళ్ళు జీవనోపాధి గడని పరిస్థితి. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈరోజు జగన్ గారు ఇచ్చిన 10,000 రూపాయలతో ఆ 4 ఏళ్ళు గడిచే జీవనోపాధి ఉండేది. ఈరోజు మరి ఎలక్షన్ క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళ మాటలు మరి ఈ ఎలక్షన్ మత్స్యకారులు ఓట్లు రాబెట్టుకోవడానికో లేకపోతే మత్స్యకారుల వల్ల లబ్ధి పొందడానికో అని చెప్పేసి ఆ టైంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో అనేక రకాలు మత్స్యకారులకి చేస్తామనేది మాట పరిస్థితి. 20,000 రూపాయలు మత్స్యకార జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తే నేను 20,000 ఇస్తానండి మరి టీవీలోను మరి పత్రికలోను అనేక రకాలుగా ఉదరగొట్టే విషయంగా మాట్లాడేది. ఈరోజు మత్స్యకారులందరూ ఎదురు చూస్తున్నారు. ఆ అన్ సీజన్ టైంలో ఆ బ్యాన్ పీరియడ్లో 10,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి మళ్ళీ చంద్రబాబు నాయుడు మరి ఏ రోజు ఇస్తారా అని చెప్పేసి అప్పులు చేసుకొని తిని ఆ డబ్బులు ఈ రోజు వరకు రాకపోవడంతో మత్స్యకారులు నిరాశ చెందుతూ అనేక ఇబ్బందులు పడి అప్పులు చేసి తిని ఆ అప్పులు తీర్చుకోలేని పరిస్థితి ఉన్నారు. అంటే ఈ 10,000కే అప్పులు చేసుకున్నారా అన్నట్టు ఉంటుంది. కానీ మత్స్యకారుడికి ఆ 10,000 అంటే చాలా గొప్ప, చాలా అరుదుగా ఉండేవి. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ రోజు ఇస్తారనేది ఒక తేట తెల్లడం లేదు. అది మత్స్యకారు భరోసా తీసేస్తారో లేకపోతే ఉంచుతారనేది ఈరోజు వరకు మాకు జాడే కనిపించడం లేదు. మరి ఇంచుమించు 3 నెలలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరుణంలో ఈరోజు వరకు ఎక్కడ కూడా మత్స్యకారు భరోసా అనేది కనిపించడం లేదు. మరి అసెంబ్లీలో కూడా చట్టసభల్లో కూడా ఈ మత్స్యకారు భరోసా మరి ఇచ్చే దాఖలా ఎక్కడ పరిగణం కనిపించడం లేదు. తక్షణమే మేమందరూ కోరుకునేది మత్స్యకారుల తరపున ఓ మత్స్యకార ప్రతినిధిగా 2 టైమ్స్ ఎమ్మెల్యేగా చేసి మరి చంద్రబాబు నాయుడు దయ వల్ల మరి ఉండవెల్లి శ్రీదేవిని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ప్రకటిస్తే మరి ఉండవెల్లి శ్రీదేవికి రకరకాల ప్రగల్భాలు పలికి తన వైఎస్ఆర్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచిన ఉండవెల్లి శ్రీదేవిని మరి టీడీపీలోకి తీసుకొని అనేక లబ్ధి పొందే విధంగా ఉండవెల్లి శ్రీదేవికి మాయ మాటలు చెప్పి తను తీసుకోవడంతో 1 కోట్లతో ఎమ్మెల్సీ పదవి పోయింది. కానీ ఇలాంటివి అబద్ధాలు, ఇలాంటి మనుషులు మబ్బులు పెట్టి తీసుకునే విధానం కట్టిపెట్టి మత్స్యకార భరోసా ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారని చెప్పేసి చట్టసభల్లో ఒక తీర్మానము అంటే మాకెప్పుడు కూడా ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు జరిగే ఈ ప్రక్రియలో మరి జూన్ నుండి ఇప్పుడు చేసుకుంటే ఒక 5 నెలలు గడిచిపోయింది. కానీ మత్స్యకార భరోసా తక్షణమే మరి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ యువతలు ఉండే బీజేపీ ప్రభుత్వం కానీ మేము హెచ్చరించి చెప్తున్నాం. ఇది మా ధర్నాలకు వెళ్ళాలో లేకపోతే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాలో లేకపోతే ఇది ఎప్పుడు ప్రకటిస్తారనేది మా స్థానిక ఎమ్మెల్యే అయినా ఓ మత్స్యకార కాపోయినా ప్రజలందరూ ఆదరించారు. మత్స్యకారులందరూ కూడా మరి వంశీకృష్ణ శ్రీనివాస్ని ఎక్కడి నుండో ఏ నియోజకవర్గం నుండి వచ్చినా ఇక్కడ ప్రజలందరూ ఆదరించి మత్స్యకారులందరూ ఆదరించి ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఆయనకు కూడా మేము హెచ్చరించి చెప్తున్నాం, ఇది కానీ తక్షణమే మత్స్యకార భరోసా చేయకపోతే మేము ధర్నాకైనా ప్రాణ త్యాగానికైనా మేము సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా మరి ఈ టీవీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. తక్షణమే మత్స్యకార భరోసా ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.